మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. డిసెంబర్ మాసం విశేషంగా ధనుస్సు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది, ఎటువంటి జాగ్రత్తలు దైవారాధనలో ఉంటే విశేష ఫలితాలు ఉంటాయి అంటారు ఈ నెల? ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. మనకు ఉగాది టు ఉగాది, కానీ ఈ యొక్క మారుతున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా మనం కూడా మారాలి, తప్పదు కనుక. సో 2025 ఎండింగ్, ఇంకా డిసెంబర్లో వాస్తవానికి ఆగస్టు సెప్టెంబర్ నుండే కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఏర్పడింది. గడిచినటువంటి 2-3 నెలల నుండి అయితే ఏదో ఉద్యోగంలోన, వ్యాపారంలోన, భాగస్వాములతోట, లేదా ఇంట్లో ఉండేటువంటి భార్య భర్తలతోట, లేదా ఇంట్లో ఉండేటువంటి పని మనుషులతోట, మన కింద పనిచేసేటువంటి వర్కర్స్ తోట, లేదా మనపై బాస్తో మనకే ఇబ్బంది కలగడం. అసలు మనము చేయరాని పని చేయడమా, వర్క్ బర్డెన్ అధికంగా అవ్వడమా, విపరీతమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వడం కావచ్చు. ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఈ ధనస్సు రాశి వారు. మన మాట మూలకంగా అయ్యో నేను ఇట్లా మాట్లాడకుండా ఉంటే అయిపోవు అనేటువంటి పరిస్థితి నుంచి ఇట్లా మాట్లాడితే బాగుంటుంది అనే విధంగా వారికి ఒక జ్ఞానోదయమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి కొందరికి. అదేవిధంగా ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి మరణించినటువంటి దాఖలాలు. ఇంట్లో భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, లేదా అత్త మామ, ఏదో ఒక మరణ వార్త కలత పెట్టేటువంటి పరిస్థితులు, ఒక బాధాకరమైనటువంటి సంఘటన గడిచిన 4-5 నెలల్లో ఉంది. ఇది మాత్రం గన్ షాట్. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉద్యోగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కానీ, వర్క్ ప్రెషర్ కానీ 2023లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మళ్ళా ఇప్పుడు అంతకు మించి అనేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గృహంలో కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కోవడం, మనము మంచి చేయాలి అనుకున్నా కూడా చెడుగా చిత్రీకరించినటువంటి దాఖలాలు కావచ్చును. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనం ఏదో ఒక మూర్ఖంగా ప్రవర్తించేటువంటి దాఖలాలు కూడా ఉంటాయి. అదేవిధంగా కొంత పనులు ఎంత రహస్యంగా దాచాలి అని చెప్పి చూసినా కూడా అవి బహిర్గతంగా అయ్యేటువంటి సందర్భాలు, అవి భార్యాభర్తలలో కూడా కొన్ని కలతను, నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాస్తావా అని భర్త భార్యతో అన్నాడు, భార్య కూడా భర్తతో అన్నటువంటి దాఖలాలు. కొన్ని సీక్రెట్ విషయాలు, ఆ మొబైల్ పాస్వర్డ్స్ పెట్టుకున్నవి కూడా ఈ యొక్క భర్తనో భార్యనో పడుకున్న తర్వాత వారి బొటనవేలు దానికి ప్రెస్ చేసి వాళ్ళు ఏమైనా ఉన్నా కూడా దొరకబట్టేటువంటి విధంగా, ఒక అనుమానం క్రియేట్ చేసేటువంటి విధంగా వీరి ప్రవర్తన మారడం కానీ, వీరి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం కానీ, లేదా స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగం మంచిగా ఉంది అమ్మయ్య అనుకునే క్షణంలో ట్రాన్స్ఫర్స్ కానీ, బదిలీలు కానీ, కాంట్రాక్ట్ బేసిక్గా పనిచేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యేటువంటి సొల్యూషన్స్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు. రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ యొక్క ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి వారికి తీవ్రంగా కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా వారి ఇంట్లో వారి యొక్క సంతానం వల్ల కొంత బాధ ఏర్పడము, ఒక కారు కొనుక్కోవాలి అనేటువంటి ఆలోచనలో ముందుకు వెనుకకు వెళ్ళడము, లేదా మజిల్స్ రిలేటెడ్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు కూడా
ఉన్నవి ఈ యొక్క ధనస్సు రాశి వారికి. ఇక అదేవిధంగా కొంతమేర ఈ ధనస్సు రాశి వారు ఇంకా తగు జాగ్రత్తలు అంటే వివాహ విషయంలో పొంతన కానీ వివాహ విషయంలో ఎలాంటి ముందు చూపు లేకుండా గుడ్డిగా మాత్రం ముందుకు వెళ్ళొద్దు. తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది, అది కూడా గమనించుకోండి. అదేవిధంగా ఎవరైతే ఇంకా ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో వ్యాపారంలో కానీ ఇన్వెస్ట్మెంట్ కొత్త నూతన వ్యాపారం 2023 ఆగస్టు నుండి 2024 ఆగస్టు లోపు మొదలుపెట్టినటువంటి వారికి బాగుంటుంది. 2024 ఆగస్టు నుంచి 2025 ఆగస్టు లోపు బాగానే ఉంటుంది. ఈ 2025 ఆగస్టు నుంచి ఇప్పుడు కొంచెము నెగిటివ్ ఇంపాక్ట్ కానీ కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ ఎదురయ్యేటువంటి దాఖలాలు ఉన్నాయి. సో చాలా 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 జాగ్రత్త. అదేవిధంగా ఎవరైతే మనకు ఈ ధనస్సు రాశి వారు ఉన్నారో ఇంకనూ కూడా అనూహ్యమైనటువంటి అవరోధాలు బట్టగాల్చి మన మీద వేసేటువంటి దాఖలాలు ఉంటాయి. మనం మంచి ఏమైనా చెడు అయ్యేటువంటి దాఖలాలు ఉన్నవి. అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురవడం కావచ్చును. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు చూస్తున్న మనము గత కొన్ని రోజుల నుండి కూడా అగ్ని ప్రమాదాలు తరచూ కూడా జరుగుతూ ఉన్నవి. ఉన్నారా? అగ్ని ప్రమాదాలు జరగడం అనేటువంటిది ఎంత ఈజీ కాదు. కనుక మనకు ఇప్పుడు ఈ తరుణంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ డిసెంబర్ నెలలలో 2 నెలల్లో కూడా. ఎందుకంటే ధనస్సు రాశికి సుమారుగా మనకు కుజుడు 12వ భావానికి రావడము, ఇక్కడ విపరీతమైనటువంటి అగ్ని బాధలను అనుభవించినటువంటి అగ్ని సంబంధించినటువంటి ఇబ్బందులు. ఇక రాబోయే రోజులలో కూడా ఈ బా బీ భూ భే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పేర్లపై ఉండేటువంటి కంపెనీస్ కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి ట్రావెల్స్ కానీ, ఈ పేర్లతో ఉండేటువంటి ఏదైనా అది ఊరు కానీ, గ్రామం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఏదన్నా కానివ్వండి, పెను సంచలనాలు ఎదురు కాబోతూ ఉన్నవి. ఖచ్చితంగా చాలా జాగ్రత్త. భారతదేశంపై అత్యంత కిరాతకమైనటువంటి చూపు మనపై ఉన్నది. సో అందుకే మొన్న బాంబ్ బ్లాస్ట్ కూడా ఢిల్లీలో. సో చాలా 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 జాగ్రత్త. అందరూ ప్రజలు కానీ ఎలాంటి సందర్భాలలో అయినా మన భారతదేశము కూడా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆ బాధ్యత అందరిది. సో మన ఈ మూలకంగా మన సోల్జర్స్కు నిజంగా సెల్యూట్. ఎందుకంటే వారు చల్లటి చలిలో అసలు కొన్ని వీడియోలు చూస్తే బాధాకరం అనిపిస్తాయి. వారి పాపం సంతానానికి పిల్లలకు భార్య దూరం ఉండి వారు పడే అటువంటి కష్టము అంతా ఇంత కాదు, చాలా బాధాకరము. సో ఏది ఏమైనా కూడా మరి ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వారు తప్పకుండా చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగానే ఉండాల్సినటువంటి సమయం ఇది అని చెప్పడం జరుగుతున్నది. కనుక మరొక మాట ఏమిటి అంటే ఈ యొక్క ధనస్సు రాశి వారికి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి, జాగ్రత్త. అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి వాహన ప్రమాదాలు, అది ఏదైనా రోడ్డు ప్రమాదాలు కూడా, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ ఉన్నవి, జాగ్రత్త. ఇక అదేవిధంగా అంటే నేను అనేది ఏంటంటే కొంచెము లాంగ్ ట్రావెల్ చేసేటువంటి వారు ఫ్లైట్లో వెళ్ళిపోండి. ఫ్లైట్లో యోగం ఉంది, వెళ్ళిపోండి. ఈ రోడ్డు మీద అవసరం లేదు. సో అదేవిధంగా కొంత అనారోగ్య సమస్యలు అయితే పొంచి ఉన్నవి, ఇది కూడా జాగ్రత్త. సో దీంతో పాటుగా ఏంటి అంటే ఒక గృహ నిర్మాణ అవకాశం, ఒక గృహంలో ఏమైనా మరమ్మతులు చేయాలనుకున్నా, గృహంలో ఏమైనా రిపేర్స్ వచ్చినా, వాస్తు సరిలేని ఇల్లు కొనే పరిస్థితి కూడా ఉంటుంది ఈ సమయంలో. ఇదే సమయంలో ఏదో ఒకటి మనకు ఎవడో ఒకటి అంటగట్టి వెళ్ళిపోతాడు. ఈ సమయంలో ఏమిటి అంటే సౌత్ సైడ్ ఇల్లు కొనుక్కున్న ఇలాంటివి తక్కువ రేటు వస్తుంది అని ఈ దురాశకు వెళ్ళినా ఇబ్బంది జరుగుతుంది.
జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఇది నేను నిన్ననే టైప్ చేసి పెట్టుకున్నా. ఇది మనకు ఒక్క నిమిషము. ఏదైనా వ్యక్తిలో దురాశ పుట్టినప్పుడు మొదట మనిషి యొక్క ఆనందాన్ని, సంతృప్తిని నాశనం చేస్తుందట. అంటే ఈ దురాశ తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి మనం దురాశ ఎక్కడైనా కలిగామనుకోండి, ఆ ఇల్లు మనం కొనుగోలు చేసిన పిమ్మట ఏం జరుగుతుంది? ఇక్కడ మన సంతృప్తిని అది నాశనం చేస్తుంది, అదేవిధంగా మన ఆనందాన్ని అది నాశనం చేస్తుంది. దురాశ అనేది ఒక వ్యక్తికి పతనం చేసేంత వరకు ఆ వ్యక్తిలో ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుందట. అది దురాశ అనేటువంటి ఒక బుద్ధి ఆ వ్యక్తిని పతనం చేసే వరకు ఆ దురాశ అనేటువంటిది అది వస్తూనే ఉంటుంది. నారు పోయకుండా, అదేవిధంగా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే మనకు. అది ఒకటి పొలంలోని కలుపు, రెండవది మనిషిలోని అహం. కనుక ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే, ప్రజెంటు అర్ధాష్టమి శనిలో ఉన్నారు కనుక కొంత ఈగో ఫీలింగ్ కానీ, కొంత అహం అనేటువంటిది కానీ పెరుగుతుంది. కనుక దయచేసి ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఇంకొక బాధాకరమైనది ఏమిటి అంటే, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా కొంత కార్యాలలో విఘ్నత ఏర్పడము, యంత్ర ప్రమాదాలు పొంచి ఉన్నవి, జాగ్రత్త. ఆశించినటువంటి కార్యాలు ముందుకు వెళ్ళకపోవడము, కొంత కష్టకాలంగా అనిపించడము, అసలు మొత్తం గ్రహాలన్నీ అలిగినవి, మీపై అలిగినవి. ఇక మీరు వాటిని ఎట్లా బతిమాడుకుంటారో మీ ఇష్టం. రోజు వెళ్ళి వాటిని కడిగి దీపారాధన చేసి వస్తారా, లేదా మరి అభిషేకం చేయించుకుంటారా, లేదా మన వద్ద ఏమిటి ప్రతి అమావాస్యకు నవగ్రహ పాశుపతం జరుగుతుంటుంది. అందులో మీ పేర్లు ఏమైనా రాయించుకుంటారా ఒక 2-3 నెలలు. ఇక అది ఎందుకు అంటే, రెమెడీ అంటే కొంచెం పెద్ద రెమెడీ చూస్ చేసుకోండి. కాలభైరవ స్వామికి హోమం కానీ, అభిషేకం కానీ ఇలాంటివి చూసుకొని చేయించుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ మన ధనస్సు రాశి గురువుగారు మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు, మరి నాకు బాగుందని ఒకరు అంటారు, నాకు అద్భుతంగా ఉందంటారు. సంతోషం, చాలా సంతోషం. నేను అదే కావాల్సిన పాయింట్. నాకు అది నేను చెప్పినటువంటిది వారికి జరిగిందా, జరిగితే నాకు అక్కడ కిక్కు లేదు. మీరు చెప్పింది నాకు జరగలేదు అంటేనే కిక్కు. ఎందుకు? వారి ధనుసు రాశి కాదు. ఎట్లా ధనుసు రాశి కాదు? అయితే గోచారరీత్యాన కాకుండా ఉండాలి, లేదా జన్మరీత్యాన కాకుండా ఉండాలి. మరి జన్మరీత్యా గోచారరీత్యా కాకుండా ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు వారి జన్మ చార్ట్ను ఓపెన్ చేయాలి. మరి మాకు జన్మ చార్ట్ లేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటే ఇంట్లో ఎవరిదైనా అప్పుడే పుట్టిన పిల్లాన్ని ఉన్నా చాలు, వాడు పుట్టి 1 గంట అయినా సరిపోతుంది. వినరా? ఆ పిల్లాడి జాతకంలో నుండి వాళ్ళ మామది, మేనమామది, తండ్రిది, వారి తండ్రిది, వాళ్ళ అమ్మది, వాళ్ళ అమ్మమ్మది, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. దట్ ఈస్ ఆస్ట్రాలజీ. అమ్మవారి యొక్క ఉపాసన, అమ్మవారి ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రశ్న శాస్త్రం ద్వారా. కనుక అది గమనించుకోండి. మీ జీవితంలో గడిచినటువంటి 4 సంఘటనలు నేను చెప్పిన తర్వాతనే మీతోటి మాట్లాడతాను. కనుక ఇలాంటి వ్యక్తిగత ఇబ్బందులు పడకండి. మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి, వన్స్ కలవండి, అంతే. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ధనుసు రాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.